ఏపీలో పుష్ప 2కు సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణతో సమానంగా ఏపీలో పుష్ప సినిమాకు కావలసినన్ని బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్ల రేట్లు పెంచుతూ రాత్రి జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. టికెట్ల రేట్ల పెంపుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటల నుంచి ప్రీమియర్ షోలు జరగబోతున్నాయి. ప్రీమియర్ షోకు టికెట్ ధరపై అదనంగా 800, డిసెంబర్ 5న అన్ని స్క్రీన్లలో 6 షోలు, సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్కు అదనంగా 150, లోయర్ క్లాస్కు 100, ఇక మల్టీప్లెక్స్లో 200 అదనంగా. అలాగే డిసెంబర్ 5 నుంచి 17 వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. డిసెంబర్ 17 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. డిసెంబర్ 17 వరకు కూడా పెరిగిన రేట్ల ప్రకారం డబ్బులు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. పుష్ప 2 మూవీ టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా జీవో కూడా జారీ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30కు బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతిచ్చింది. రాత్రి 9:30 బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్లో దాదాపు 800గా టికెట్ ధర నిర్ణయించారు. తెలంగాణలోనూ ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా 800 పెంచారు. ఇక పుష్ప 2 రిలీజ్ రోజైన డిసెంబర్ 5న 6 షోలకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. 5వ తేదీన సింగిల్ స్క్రీన్లో లోయర్ క్లాస్ 100, అప్పర్ క్లాస్ 150, మల్టీప్లెక్స్లో 200. ఇది జీఎస్టీ ఛార్జీతో కలిపి అదనంగా వసూలు చేయబోతున్నారు. ఇక డిసెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతిచ్చారు. డిసెంబర్ 17 వరకు పెంచిన ధరలు వర్తిస్తాయి. మొత్తం మీద సామాన్య ప్రేక్షకుడిపై గట్టిగా భారం మోపే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని, ఏ సినిమాకు లేని విధంగా పుష్ప 2కు ఏపీ ప్రభుత్వం ఒక రకంగా వరాల జల్లు కురిపించిందని చెప్పొచ్చు, ఒక రకంగా కనికరించిందని చెప్పొచ్చు. భారీగా ధరలు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. టికెట్ ధరల పెంపుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒకసారి మీకు నేను అది తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. టికెట్ ధరల పెంపుకు అనుమతించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తోంది. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక మీ దృష్టి చిత్ర పరిశ్రమకు తిరుగులేని ప్రోత్సాహం అందిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో మీరు అమూల్యమైన మద్దతు అందిస్తున్నారంటూ అల్లు అర్జున్ ట్వీట్ సారాంశం. స్క్రీన్పై చూస్తున్నారు అల్లు అర్జున్ ట్వీట్. ఐ ఎక్స్టెండెడ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అప్రూవింగ్ ద టికెట్ హైక్ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇప్పుడు వైరల్గా మారుతోంది. అల్లు అర్జున్ టికెట్ రేట్ల ధరలో పెంపుకు సంబంధించి ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన థ్యాంక్స్ చెప్తూ చేసిన ట్వీట్ మనం స్క్రీన్పై చూడొచ్చు. అటు తెలంగాణలోనూ పుష్ప 2 ధరల పెంపు జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ధరలు భారీగా పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ధరల పెంపుకు ఇక తెలంగాణ సర్కార్ కూడా 4వ తేదీ రాత్రి 9:04 గంటలకు అలాగే అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఓవైపు ఇప్పటికే 1000 కోట్ల బిజినెస్ చేసింది పుష్ప 2 ప్రీ రిలీజ్కు ముందే. మరోవైపు అన్ని రికార్డులను బద్దలు కొట్టే దిశగా ముందుకెళ్తోంది. దాదాపు భారీగా ధరలు పెంచబోతుంది. ఇప్పటికే ఒక నార్త్ అలాగే వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఓపెనింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. భారీ ధరలు అయితే పెంచింది 2 తెలుగు ప్రభుత్వాలు, 2 తెలుగు రాష్ట్రాలు. రైట్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏపీ ప్రభుత్వం పుష్ప 2కు భారీగా వెసులుబాటు కనిపించింది. టికెట్ ధరల పెంపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం జీవోలో ఏ అంశాలు పేర్కొంది? రామ్దాస్, మొత్తం మీద పుష్ప 2కి ఇదైతే పవన్ కళ్యాణ్ నిన్న ముఖ్యమంత్రితో దాదాపుగా గంట సేపు, 1.5 2 గంటల పాటు సమావేశమైన తర్వాత డిప్యూటీ సీఎంతో కలిసిన గంట తర్వాత జియో రిలీజ్ అయిన పరిస్థితి. నిన్న ప్రత్యేకంగా
పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఇంట్లో సమావేశమయ్యారు. దాదాపుగా 2 గంటల పాటు సమావేశం అనంతరం ఈ జీవో వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పుష్ప 2కి ఇంత భారీ స్థాయిలో, భారీ అంటే అతి భారీ స్థాయిలో రేట్లు పెంచడం, ప్రభుత్వాన్ని పెంచడం పుష్ప యూనిట్ కి కొంత ఆనందం కలిగిస్తుంటే, కానీ సామాన్యుడికి మధ్యతరగతికి మాత్రం సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత అయితే కనబడుతుంది. ప్రభుత్వం తమకు నచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచడానికి సిద్ధమవుతున్నారా అంటే, డిసెంబర్ 4న రాత్రి 9:30కి ప్రీమియం షోకి, అంటే ఒక్క ప్రీమియం షోకి 800 రూపాయలు, అంటే దాదాపుగా 800 ప్లస్ జిఎస్టీ, అంటే దీనికి కనీసం అంటే 1000 రూపాయల పైన ఈ టికెట్ వసూలయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ టికెట్ బ్లాక్ లో వెళ్తున్న నేపథ్యంలో వీటికి దాదాపుగా 3,000-4,000 రూపాయలు బ్లాక్ లో అమ్ముతున్నారని ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ప్రీమియం షో కాకుండా అదనంగా డిసెంబర్ 5న 6 అంటే ఒక రోజు 6 షోస్, 6 షోలు ప్రకటించే తెల్లవారుజాము నుంచి సినిమా షోని వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ రోజు డిసెంబర్ 5న 6 షోలు వేసే, ఇది గతంలో బాలకృష్ణ సినిమాకు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పుష్ప 2కి ఇటువంటి అనుమతులు ఇచ్చారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి 6 షోలు వేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే 6వ తారీఖు నుంచి, అంటే రిలీజ్ డేట్ కాకుండా మరుసటి రోజు నుంచి 17వ తారీఖు వరకు కూడా 5 షోలు, రోజుకి 5 షోలు వేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో మామూలు టికెట్ల కంటే కూడా దిగువ తరగతిలో లో క్లాస్ లో 100 రూపాయలు, తర్వాత హై క్లాస్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు ప్లస్ జిఎస్టీ అదనంగా పెంచేందుకు అనుమతించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పుష్ప 2 ఏదైతే సినిమా ఉందో, ఈ సినిమా ప్రొడ్యూసర్లు పబ్లిక్ నుంచి దోచుకోబోతున్నారనేది చెప్పాలి. దీని మీద చాలా మంది కూడా నిన్న రాత్రి 10:30కి విడుదల చేసిన జీవో మీద కూడా చాలా మంది స్థానికులు కావచ్చు, లోకల్ గా ఉన్న వాళ్ళు కొంత వ్యతిరేకత అయితే పరిస్థితి. అయితే సినిమాకి అల్లు అర్జున్ ఈ సినిమా టికెట్ కి సంబంధించి పెంచిన దానికి తన మామయ్యకి, ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇంత బడ్జెట్ సినిమాలో ప్రజల నుంచి భారీ బడ్జెట్ లో సినిమా తీశారు. భారీ బడ్జెట్ సంబంధించిన వ్యవహారంలో భారీ ఎత్తున టికెట్ల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం ఒకటి, అది కాకుండా 5 షోలు 6 షోలకి అనుమతులు ఇవ్వడం. మొదటి రోజు 6 షోలకి అనుమతి ఇచ్చారు, ముందు రోజు ప్రీమియం షోకి ఇచ్చారు, తర్వాత 17వ తారీఖు వరకు కూడా 5 షోలు వేసుకునే దానికి అనుమతి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే సినిమా మొదటి షో మా పుష్ప 1 సక్సెస్ఫుల్ గా హిట్ అయిన పరిస్థితి. రెండవది పుష్ప 2 సినిమా. మొదటి సినిమాకి, ఇదే సినిమాకి అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఆనందంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విమర్శలు అయితే ఈ టికెట్ ఇక్కడ కృష్ణమోహన్, కల్కి దేవర కంటే అదనంగా టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. అంటే పుష్ప 1 నష్టాలు, ఎప్పుడైతే కరోనా టైంలో వచ్చిన పుష్ప 1 నష్టాలని భర్తీ చేసుకోబోతుందా పుష్ప 2? ఒక రకంగా జిఎస్టీతో కలిపి ఇవన్నీ కూడా సాధారణ ప్రేక్షకుని నడ్డి విరిచే విధంగా కనబడుతుందా? ఎట్లా కనబడుతుంది అంతా కూడా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇటీవల ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. కల్కి లాంటి సినిమాలు వచ్చాయి, దేవర్ లాంటి సినిమాలు వచ్చాయి. ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా వీటన్నిటికీ ఎక్కడ ప్రీమియం షోలకు కావచ్చు, లేకపోతే ఇంత భారీ స్థాయిలో రేట్లు పెంచే పరిస్థితి ఎవరికి లేదు. దేవరా లాంటి సినిమా కూడా చాలా పెద్ద కమర్షియల్ దీంట్లోనే తీశారు, ఎలిమెంట్స్ లో తీశారు. కల్కి లాంటి సినిమా దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న పరిస్థితి. ఇటువంటి సినిమాలకి ఎక్కడ అనుమతి ఇవ్వలేదు ఇంత పెద్ద స్థాయిలో. కానీ ప్రత్యేకంగా నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసిన తర్వాతనే ఈ షోకి మరీ నడ్డి విడిచే విధంగా, ఆ సామాన్యుడికి ఎంటర్ కావడానికి, సామాన్యుడికి దోచుకునే విధంగానే ఈ షో అంత రేట్లు ప్రకటిస్తుంది గవర్నమెంట్. దానికి అఫీషియల్ గా అనుమతి ఇవ్వడం, అంటే ప్లస్ జిఎస్టీ పేరు మీద ఈ షోలు, తర్వాత సినిమా వాళ్ళు ఎలా ఈ సినిమాని అడ్డం పెట్టి సామాన్యుల దగ్గర నుంచి దోచుకుంటారో చూడాలి. కానీ ఇంత విమర్శలు కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఈ 5 నెలల్లో చాలా పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వాటెవరికి ఇంత స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. కేవలం అల్లు అర్జున్ కి సంబంధించిన వ్యవహారంలో ఇంత డెసిషన్ తీసుకునే పరిస్థితి మీద ప్రభుత్వం మీద కొన్ని
విమర్శలు అయితే రాత్రి నుంచి వినిపిస్తున్నాయి. చూడాలి. అంటే ప్రభుత్వం జీవో ఇచ్చేసింది కాబట్టి ఇక సినిమా హాల్స్, సినిమా ప్రొడ్యూసర్స్ దీన్ని ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి తీసుకుంటారా అనేది పక్కన పెడితే, కానీ ఇంత ప్రయారిటీ ఈ సినిమాకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినది ఇక్కడ లాజిక్. అంటే గతంలో ప్రభాస్ నటించిన సినిమాకి కల్కి లాంటి సినిమాలు, పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు, అందులో యాక్చువల్ గా ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా ఇంత ఇవ్వలేదు. తర్వాత దేవర లాంటి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద అగ్ర హీరోకి కూడా ఎక్కడ అంత అవకాశం కలిపేది. కానీ ఈ పుష్ప 2 పట్ల ప్రత్యేకమైన ప్రేమ ప్రభుత్వం చూపించింది అనే విమర్శలు కూడగట్టుకుంటుంది ఈ జీవో వల్ల. కృష్ణమోహన్, ఇప్పటికే పుష్ప 2 భారీగా బిజినెస్ చేసింది. ఇప్పటికే 1000 కోట్ల పైగా బిజినెస్ చేసింది రిలీజ్ కు ముందే. ఆల్రెడీ నార్త్ లో బాగా క్రేజ్ ఉంది, సౌత్ లో కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ అంతా కూడా అడ్డగోలుగా టికెట్లు ధరలు పెంచి ప్రేక్షకుల నుంచి వసూలు చేయడం ద్వారా సొమ్ము చేసుకునే ప్రయత్నం అనుకోవచ్చా? జనరల్గా ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి ప్రేక్షకుల నుంచి కానీ నెటిజన్లు కానీ, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? అంటే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ఉత్తరాదిలో కావచ్చు, సినిమాకి ఎప్పుడు కూడా ప్రజలు బాగుంది అంటే ఆ సినిమాకి ప్రజలు డెఫినెట్ గా పక్కన పెడతారు. చిన్న సినిమాలు కూడా, మన తెలుగు సినిమాలు ఇప్పుడు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర, 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా బయట ప్రపంచంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద సక్సెస్ అయి పెద్ద ఎత్తున రాబట్టి తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఎవరికి నష్టం చేకూర్చిన పరిస్థితి అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఈ పుష్ప 2 విషయంలో మొదటి నుంచి ఎందుకో కాంట్రవర్సీ, ప్రతి విషయంలోనూ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. ఏదో ఒక రిలీజింగ్ దగ్గర కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న టెక్నీషియన్స్ విషయంలో కావచ్చు, ఏదో ఒక కాంట్రవర్సీ మనకి వినపడుతూనే ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే సినిమాల విషయంలో ప్రజలు బాగుంది అంటే దాన్ని సూపర్ డూపర్ చేస్తారు. అది బాగలేదు అనుకుంటే అది ఎంత పెద్ద హీరో నటించినా దాని రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఈ సినిమా వ్యవహారంలో మొదటి నుంచి వస్తున్న కొంత డివైడెడ్ టాక్ విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే సినిమాలు ఏమన్నా భయపడ్డారా, సినిమా ప్రొడ్యూసర్లు? లేదు, ఇంకొక టాక్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొంత కాంట్రవర్సీ జరుగుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నిర్మాతలకి నష్టం రానికుండా చూసే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడా అని ఒక చర్చ కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పర్టికులర్ గా ఈ సినిమా వ్యవహారంలో చంద్రబాబుని నిన్న కలవడం, చంద్రబాబుని తో మాట్లాడడం, తర్వాత ఈ జీవో వెంటనే ఇంత రేట్లు మీ ఇష్టం పెంచుకోండి, షోలు మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి అంటే, దాదాపుగా వీళ్ళ ఉద్దేశం ఈ 6 రోజుల్లోనే, సినిమా 5వ తారీఖు రిలీజ్ అయితే 17వ తారీఖు రోజుల్లోనే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే రోజుకి 6 షోల నేపథ్యంలో పెంచిన ధరలు జిఎస్టీతో సహా ఒక్కొక్క షోకి 200 రూపాయలు పెరిగిన నేపథ్యంలో టికెట్ కి ఈ మొత్తం వ్యవహారంలో ఈ 6 రోజుల్లోనే జనాల దగ్గర నుంచి ఈ సినిమాకు ఖర్చు అయినా, లేకపోతే పెట్టుబడి ఉన్నా, లేకపోతే లాభాలని వసూలు చేసుకోవాలి, బలవంతంగా పీక్కోవాలి అనే ఒక ప్రయత్నం చేస్తుందా అనే ఒక చర్చ జరుగుతోంది. అంటే ఈ సినిమాకి టాక్ ఏ విధంగా ఉన్నా, లేకపోతే సినిమా సక్సెస్ ఉంటుందా, పుష్ప 1 సూపర్ హిట్ అయింది, ప్రజలు దాన్ని బ్రహ్మరథం పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. నెంబర్ 2 లో కూడా, పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా ఉంది. అల్లు అర్జున్ ఎక్సలెంట్ యాక్టర్, అతనికి వీరాభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంది. అల్లు అర్జున్ సైనిక్ గానే ఆయన చాలా వివిధ రకాల ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ పేరు మీద కూడా ఆయనకి అటువంటి మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్న తీరులోనే కొంత ఎక్కడో ఇంత విమర్శలు అయితే చూసినాయి. ప్రొడ్యూసర్లు సొంత బ్యానర్ కావడం, తర్వాత కొంత వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ముందు రోజు వచ్చి కలవడం, తర్వాత మరుసటి రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవడం, ఈ బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇవ్వడం, తర్వాత 5 షోలు ఇవ్వడం, తర్వాత మరుసటి రోజు 6 రోజుల పాటు 6 రోజులకి 6 షోలకి అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకైతే దారి తీసింది. ప్రభుత్వం గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా, అంటే ఇటీవల కాలంలో కూడా ఈ 3-4 నెలల ప్రభుత్వం మారిన తర్వాత